హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. టైం 8:40 నుంచి 8:50 మధ్యలో అయ్యింది. ఎండ చూసారు కదా, మెస్ డోర్ తీస్తే లోపల వరకు కొంచెం వచ్చింది. ఇంకా 9:30 అయ్యే లోపల ఈ మొక్కల వరకు వచ్చేస్తుంది. తర్వాత మొత్తం అంతా వెనకాలకి వెళ్ళిపోతుంది. కొంచెం ఇంకా ఏప్రిల్ మిడ్ నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది ఎండ. సో ఈరోజు శనివారం అండి. శనివారం రోజు నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గు ప్రశాంతంగా వేసాను అనమాట. పద్మం నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా కలర్ చాక్ పీసులు కొన్నాను కదా, ఆ కలర్ చాక్ పీసులు అయితే అట్టర్ ఫ్లాప్ అయినాయి. వైట్ కలర్ చాక్ పీసులే కనిపిస్తున్నాయి, కానీ కలర్ చాక్ పీసులు 2 పెట్టెలు తెచ్చాను. ఇంకా ఎలా వాడాలో తెలవక ఇంకో సైడ్ ముగ్గులు వేస్తున్నాను అనమాట ఇలాగా. సో ఈరోజు ముగ్గు అయితే ఇలా పెట్టాను, చాలా బాగుంది. ముగ్గు పెట్టేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసాను. ఈరోజు కొంచెం నడుము నొప్పి తగ్గింది అని అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా పనిచేసేసి చాలాసేపు పడుకునే ఉన్నాను అనమాట. నిద్రపోలేదు, కానీ పడుకునే ఉన్నాను. కొంచెం రెస్ట్ కావాలి నా బ్యాక్కి అని చెప్పి. సో నడుము నొప్పి అయితే 90% తగ్గింది అని అనుకుంటున్నాను, దేవుడి దయ వల్ల. ఎలాంటి మందులు వేసుకోకుండా. సో కొంచెం సేపు పడుకున్నాను అన్నాను కదా, అది అలా 6:15 వరకు ఎక్స్టెండ్ అయ్యిందనమాట. సాయంత్రం 6:15 తర్వాత వెదర్ అయితే ఇలా ఉందండి. అప్పుడప్పుడే సూర్యుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సడన్గా కనిపించాడు నాకు. అది కూడా బాజాలు వినిపిస్తున్నాయని, పెళ్లి భజంత్రీలు అంటే పెళ్లి కాదులేండి, పెళ్లి కొడుకుని చేయడమో ఏదో సంథింగ్ ఆ వెనకాల వినిపిస్తున్నాయని వెనక్కి వెళ్ళాను అనమాట. అప్పుడు కనిపించాడు సూర్యుడు. మీకు కూడా కనిపించాడు అనుకుంటున్నాను. ఇంకా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, చందమామ అయితే ఇటు వస్తుంది అనమాట. సో నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ ఆ బాజాలు ఆగిపోయినాయి అనమాట. అయ్యో కొంచెం ముందర వస్తే బాగుండేదే అని అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందండి. మోస్ట్లీ కరోనా టైంలో పనేమీ లేక అస్తమాటు ఫేస్బుక్ కాదు, ఫ్లిప్కార్ట్, అమెజాను ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, నాకు కూడా ఇలాంటిది కావాలి అని. ఇది సిలిండర్ హోల్డర్ అండి. దీని కింద వీల్స్ ఉన్నాయి కదా, 179 రూపీస్ డీమార్ట్లో నుంచి తెప్పించుకున్నాను. అది కూడా పాల్, హీ ఈజ్ మై ఎల్డర్ సన్, పాల్ తెచ్చాడనమాట నాకు. సో ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నానంటే, ఇది కడిగిచ్చాను అనమాట. సో మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అవుతుందండి. ఇది కింద పెడితే ఆ తుప్పు ఉంటుంది కదా, అది ఐరన్ కదా సిలిండరు, ఆ కిందంతా ఫ్లోర్ ఖరాబ్ అవుతుందని ఇది తెప్పించాను అనమాట. అప్పుడుకప్పుడు ఏం కావాలి అంటే డీమార్ట్కి వెళ్తున్నాను, ఏమన్నా కావాలా అని అడిగాడు. ఇంకా ఇది తెప్పించాను అనమాట. ఖాళీగా ఉన్నాను కదా, ఇంక ఇది కడిగిచ్చాను అని అన్నాను కదా. బుట్టలో గిన్నెలు ఉంటే అవి కూడా సర్దేసి ఇదిగో టీ పెడుతున్నాను ఒక పక్కన. ఇంకొక పక్కన వచ్చేసి సాల్ట్ అయిపోయింది. అలాగే టీ పౌడర్ కూడా తెప్పించాను కదా లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో, అవి 2 ఫిల్ చేస్తున్నాను అనమాట. నేను చాలా ఇయర్స్ అంటే కరోనా టైం అప్పటి నుంచే అనుకుంటా చెప్పాను కదండి. కరోనా టైంలో ఇంక అస్తమాటు అమెజాన్, ఫ్లిప్కార్టే. అంటే నేను ఎక్కువ అమెజాన్లో కూడా ఏం కొనను, ఫ్లిప్కార్ట్లో కొంటాను. నా కొలీగ్ నాకు బాంబేలో ఉంటాడు, తను చెప్పాడు అనమాట, ఫ్లిప్కార్ట్లో ఎస్పెషల్లీ కరోనా టైంలో బయటికి వెళ్ళొద్దు, ఏది తెచ్చుకున్నా లోపలికి తెచ్చుకోవద్దు, బయటే పెట్టండి, ఇలాంటి రూల్స్ అన్నీ వచ్చాయి కదా. ఆ టైంలో చెప్పాడనమాట, నువ్వు తెచ్చుకోది ఇది ఫ్లిప్కార్ట్లో 1 రూపీకి ఆయిల్ ప్యాకెట్ వస్తుంది, ఆటా ప్యాకెట్ వస్తుంది అని ఇలా చెప్పాడనమాట. ఇంక అప్పటి నుంచి నాకు ఫ్లిప్కార్ట్లో తెప్పించడం అలవాటు అయ్యింది. అది కరోనా టైం అప్పటి నుంచే అనమాట. ఏం తెచ్చినా కానీ ఆ బల్ల మీద పెట్టించేదాన్ని, బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా దాని మీద పెట్టించేసేదాన్ని. అప్పటి నుంచి పింక్ సాల్ట్ అలవాటు అయిందనమాట. నేను ఎప్పుడూ కూడా హిమాలయన్ పింక్ సాల్టే తెప్పిస్తాను, కానీ ఈసారి హిమాలయన్ పింక్ సాల్ట్ కాకుండా టాటా పింక్ సాల్ట్ తెప్పించాను. కానీ నా సజెషన్ ఏంటి అనంటే హిమాలయన్ పింక్ సాల్టే మంచిది అని నేను అనుకుంటున్నాను. టీ వడపోస్తున్నానండి. యాక్చువల్గా టీ వడబోసిన తర్వాత టీ వడపోసిన పొట్టు అంటే టీ పౌడర్ ఉంటుంది కదా, ఈ టీ పౌడర్లో కొన్ని నీళ్లు పోసేసి అలా ఉంచుతాను అనమాట. దాని తర్వాత ఈ నీళ్లు అంటే పొట్టు కాకుండా, టీ పొడి కాకుండా
ఈ నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి గులాబీ మొక్కకి కనకాంబరం మొక్కకి డైల్యూట్ చేసి పోస్తాను అనమాట. ఈ పొట్టు కూడా వేయొచ్చు, కానీ నేల మీద అయితే కొంచెం ఎక్కువ బలం ఉంటుంది. ఈ కుండీల్లో వేస్తుంటుంటే ఈ పొట్టే కొంచెం ఎక్కువ అయిపోయి కొంచెం మంచిగా అనిపించట్లేదు అనమాట. బాగా ఏమంటారు అట్టగట్టేసినట్టు అయిపోతుంది. ఇంకా అందుకని పొట్టేయడం మానేశాను నేను. టీ వడపోసిన తర్వాత ఇంకా సాల్ట్ని కూడా ఒక డబ్బాలో పోస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను టీ పొడి కూడా ఓపెన్ చేసి చాలా రోజులు అయ్యింది, కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో పోయలేదు. ఎందుకంటే ఇక్కడ గోవింద టెర్రకోట అని ఉంటుంది కదా, అక్కడ జాడీలు చూశాను నేను చాలా వీడియోస్లో. అక్కడికి వెళ్దాము అని అనుకున్నాను, కానీ మినిమం 1000 రూపాయలు బిల్ చేయాలంట. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు అని చెప్పి ఇంకా ఇందులోనే పోస్తున్నాను. అది అతి త్వరలో అక్కడికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా షూట్ చేస్తాను, అది మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అక్కడ చాలా బాగున్నాయి, నేను చూశాను. ఇంకా సాల్ట్ని కూడా డబ్బాలో పోసేసి ఇదిగో ఇక్కడ పెడతాను అనమాట. చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయని చెప్పి ఉప్పు, కారం, పసుపు, పంచదార, టీ పొడి, కాఫీ పొడి, జీలకర్ర అవి పెట్టను. ఇక్కడ ఏమంటారు ఎల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను. ఇంగువ. ఈ రో అంతా అంటే ఈ బీరువాలో అయితే ఇవే పెడతాను అనమాట. చాలా ఖాళీగా ఉంది చూసారా వెనకాల. బేసిక్గా నాకు క్లీన్గా ఉంచుకుంటాం అలవాటు కాబట్టి ప్రతి వారం ఇది కూడా తుడుస్తాను అనమాట, ఇవి కూడా తీసేసి. సో ఇంకా అది పిచ్చి అంటారు అంతే అనమాట దాన్ని. ఇంకా అవి ఎక్కడక్కడ పెట్టేసి ఇందులో కొన్ని నీళ్ళు పోస్తానని చెప్పేసి అన్నాను కదా, ఇంక కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఇది పొట్టులో నుంచి కొంచెం ఆ రసం దిగితే అది కొంచెం మొక్కలకి బలాన్ని ఇస్తుంది అని చెప్పి ఇంకా నీళ్ళు పోసి అలా పెట్టాను అనమాట. ఇంకా టీ పెట్టాను కదా, ఇంకా తాగేసిన తర్వాత బట్టలు మడత పెట్టాలి. ఆ పని ఒకటి ఉంది. నాకు ఇష్టం లేని పని అంటే అది కూడా ఒకటి. ఇంకా హనుమాన్ చాలీసా వస్తుందన్నమాట. ఈటీవీ ఎందులోనో ఈటీవీలోనే గ్రూప్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా ఛానల్స్, ఈటీవీలో హనుమాన్ చాలీసా వస్తుంది. విష్ణు సహస్రనామాలు వచ్చింది ఫస్ట్, తర్వాత హనుమాన్ చాలీసా వస్తుంది అనమాట. మీషో నుంచి తెప్పించిన హోల్డర్స్ ఉన్నాయి కదా, అందులో ట్యూబ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి వచ్చిన ఒక చిన్న చిగురు ఎంత అందంగా ఉందో చూసారా. ఇది చూసుకుంటూ బట్టలు మడత పెట్టాను. బట్టలు మడత పెడతాం అయిపోయిన తర్వాత బట్టలు సర్దేశాను కూడా. నాకు సర్దడం అంటే చాలా ఇష్టం బేసిక్గా, కానీ మడత పెట్టడం అంటే చాలా చిరాకు. సర్దుకోవడం ఇష్టం కాబట్టి ఇవి చాలా నీట్గా సర్దుకుంటాను. ఇక్కడ కూడా పైన ఒక చెక్క దాంతో ర్యాక్ కట్టించాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ స్పేస్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అని అనిపించింది బీరువాలో. ఆల్రెడీ నేను ఆఫీస్ వేర్ బీరువాలో అయితే అలా పెట్టించాను, ఇక్కడ కూడా అలా పెట్టిద్దామని అనుకుంటున్నాను. అసలు ఇది వరకు ఆ ఐడియా రాలేదు, వచ్చిండుంటే అప్పుడే పెట్టించేద్దును. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిపించాలి, అది ఒక పెద్ద పని అని ఫీలింగ్ నాకు. ఎందుకంటే ఊరికే డస్ట్ పడుతూ ఉంటుంది కదా, అందుకని కొంచెం భయం అన్నమాట. అయితే బట్టలు సర్దేసిన తర్వాత జుట్టుకి బాగా నూనె అప్లై చేసి దాని తర్వాత చపాతీ పిండి కలిపాను అనమాట. కలిపి ఒక 15-20 మినిట్స్ అలా పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఏదో ఒకటి తినాలి. చెప్పాను కదా లాస్ట్ టైం కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అని, మొన్న ఈ మధ్య కాలంలోనే ఈ మంత్లోనే. అందుకని చెప్పి కంపల్సరిగా అన్ని పూటలు తింటున్నాను అనమాట. కొంచెం కొంచెం తిన్నా, కానీ మధ్యాహ్నం ఆల్రెడీ అన్నము 1:30కి అంతా తినేసి మళ్ళీ పడుకున్నాను. నిద్ర పట్టలేదు, అదేంటో ఈరోజు అంత నిద్ర పట్టలేదు అనమాట. సో సాయంత్రం చపాతీ చేద్దామని చెప్పి చపాతీలు చేస్తున్నాను. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చెప్పాను కదా, నేను చపాతీ చేసినప్పుడు అద్దటానికి నేను రాగి పిండిని అద్దుతాను అనమాట. సో అందుకని చెప్పేసి రాగి పిండి పైన రాగి రంగులో కనిపిస్తుంది చూసారా, ఆ పిండిని ఈ పిండిని అద్దుతాను అనమాట. నేను ఒక ఆంటీ దగ్గర చపాతీలు తీసుకొని వస్తా. అసలు ఆమె దగ్గర చపాతీలు ఎంత స్వీట్గా ఉంటాయో అదేంటో నాకు తెలియదు, కానీ మేబీ ఆవిడ పాలు పోసి కలుపుతారు అనుకుంటా. చాలామంది పాలు పోసే కలుపుతారు. నేనైతే పాలు పోసి ఎప్పుడు కలపలేదు, కానీ నీళ్ళు పోసి కలుపుతాను.
మెత్తగా ఉంది ఈరోజు పిండి అయితే. చపాతీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంట్రెస్ట్తో చేస్తే నేను కూడా చాలా బాగా చేస్తాను, కానీ బేసిక్గా నాకు వంట చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్గా చెయ్యలేదు ఎప్పుడు. ఇంట్రెస్ట్గా చేశాను చెయ్యాలి అని ఉంటే కనుక ఇంట్రెస్ట్తో చేస్తాను, చాలా బాగా కుదురుతాయి ఏం చేసినా కానీ. ఇవైతే చాలా బాగా కుదిరినాయి అని అన్నాను కదా, ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.